హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. నెల్సన్ దిలీప్ కుమార్ అలాగే రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు కలయికలో జైలర్ మూవీ ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని రజనీకాంత్ కెరియర్లో అయితే సృష్టించింది. ఈ సినిమాకు వచ్చిన ప్రశంసలు అండ్ ఆ సినిమా ఎంచుకున్న తీరుని రజనీకాంత్ అందరూ కొనియాడారు. సో ఇలాంటి తరుణంలో రజనీకాంత్ దీనికి సంబంధించి పార్ట్ 2కి ప్లాన్ చేస్తున్నట్లుగా అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ రజనీకాంత్ ఫ్యాన్స్తో పాటు తమిళనాట ఒక అద్భుతమైన విషయంగా అయితే నిలిచింది. సో ఈ సినిమాలో కీలకంగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అలాగే మెయిన్ పాత్రలో రమ్యకృష్ణ కూడా నటిస్తున్న వేళ సేమ్ జైలర్ 1ని సీక్వెల్గా జైలర్ 2 అయితే తీస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కంప్లీట్ షూటింగ్ని పూర్తి చేసుకున్నట్లుగా ఆన్ సెట్స్ కంప్లీట్గా మొత్తం అయిపోయి నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మూవీ టీం అయితే దీన్ని ప్రకటిస్తూ కేక్ కట్ చేస్తూ ఈ సినిమాకి సంబంధించి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. సో ఫుల్ ప్యాకప్ చెప్పినట్లుగా నెల్సన్ దిలీప్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దీని గురించి పంచుకుంటూ సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. సో జైలర్ 2 తొందరలోనే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఒక కొత్త కోణంలో జైలర్ 1కి మించి జైలర్ 2 తీసామని చెప్పేసి డైరెక్టర్ అయితే తన మాటలో తెలియజేయడం అయితే అర్థమవుతుంది. సో రజనీకాంత్ మరియు రమ్యకృష్ణ కలయికలో రాబోతున్న ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందన్నది జైలర్ 1 చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో అలాంటి నేపథ్యంలో ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం కూడా జైలర్ 2కి సంబంధించి కొన్ని లీక్స్ జరిగినట్టుగా, సో దానికి సంబంధించి ఆల్రెడీ చిత్రం మేకింగ్ లో ఉన్న వీడియోస్ని కొన్ని సీన్స్ని లీక్ చేసినట్లుగా అయితే వార్తలు వచ్చాయి. మరి ఇలాంటి తరుణంలో ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, సో దానిపై లీగల్గా యాక్షన్స్ తీసుకునేవి ఎలాంటి తరుణాల్లో ఉంటాయి, ఇవన్నీ విషయాలు తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేస్తే. సో జైలర్ 2 సినిమా గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.